This is my sales domain project. ఇది నా సేల్స్ డొమైన్ ప్రాజెక్టు. నేను డేటా సోర్సెస్ని ఎస్క్యూఎల్ సర్వర్ నుండి పవర్ బిఐ ఫైల్లోకి ఇంపోర్ట్ చేశాను. ఇంపోర్ట్ చేసిన తర్వాత ఇది ట్రాన్స్ఫార్మ్ డేటా. ఈ ట్రాన్స్ఫార్మ్ డేటాలోకి వెళ్ళి డేటాని క్లీన్ చేశాను, ట్రాన్స్ఫార్మ్ చేశాను. దీస్ ఆర్ ది ఇవి టేబుల్స్. ఇంపోర్ట్ చేశాక నేను కొన్ని డాక్స్ మెజర్స్ క్రియేట్ చేశాను. అవి యావరేజ్ సేల్స్ పర్ కస్టమర్. యావరేజ్ సేల్స్ పర్ కస్టమర్కి ఫార్ములా యావరేజ్ ఆఫ్ ఫ్యాక్ట్ సేల్స్ ఆఫ్ టోటల్ అమౌంట్ అండ్ టోటల్ సేల్స్ క్రియేట్ చేశాను. టోటల్ సేల్స్ డాక్స్ మీద క్రియేట్ చేశాను. టోటల్ సేల్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఫ్యాక్ట్ సేల్స్ ఆఫ్ టోటల్ సేల్స్ అమౌంట్. టోటల్ క్వాంటిటీకి డాక్స్ మీద క్రియేట్ చేయడానికి ఫార్ములా సమ్ ఆఫ్ టోటల్ క్వాంటిటీ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఫ్యాక్ట్ సేల్స్ ఆఫ్ క్వాంటిటీ. సో ఇవన్నీ క్రియేట్ చేసిన తర్వాత నేను డేటా మోడల్లోకి వెళ్ళాను. డేటా మోడల్లో అన్నిటికీ జాయిన్ ఫ్యాక్ట్ టేబుల్కి డైమెన్షన్స్ టేబుల్కి జాయిన్ ఉందా లేదా అని చెక్ చేశాను. అయితే మంత్ షార్ట్కి టైం టేబుల్కి జాయిన్ లేకపోతే దీనికి ఈ టైం టేబుల్కి మంత్ షార్ట్కి జాయిన్ ఇచ్చాను. సో ఈ డేటా మోడల్ క్రియేట్ చేసిన తర్వాత రిపోర్ట్ వ్యూలోకి వెళ్ళి కార్డ్ తీసుకొని టోటల్ సేల్స్ క్రియేట్ చేశాను. అలాగే టోటల్ క్వాంటిటీ సోల్డ్ క్రియేట్ చేశాను. యావరేజ్ సేల్స్ పర్ కస్టమర్ కార్డులో క్రియేట్ చేశాను. సో దీనికి నేను వాల్యూస్ 1000లో ఇవ్వలేదు. సో దీనికి నేను వాల్యూస్ 1000లో ఇస్తున్నాను. సో ఇవన్నీ కార్డ్స్. సో ఈ చార్ట్ ఏం చూపిస్తుందంటే ప్రోడక్ట్ వైజ్గా ఎన్ని సేల్స్ జరిగాయి అనేది ఈ చార్ట్ అనేది చూపిస్తుంది. ఇక్కడ ప్రోడక్ట్స్ ఏమున్నాయి అంటే ఈ రీడర్, మిక్సర్ గ్రైండర్, డెస్క్టాప్ పీసీ, కీబోర్డ్, వాషింగ్ మెషిన్. ప్రోడక్ట్ వైజ్గా ఎన్ని సేల్స్ జరిగాయి అనేది ఈ చార్ట్ చెప్తుంది. ఇక్కడ ఎన్ని షీట్లు ఉన్నాయంటే మొత్తం 7 షీట్లు ఉన్నాయి. అవి పేజ్ 1 టోటల్ సేల్స్ బై లొకేషన్, సేల్స్ ట్రెండ్ ఓవర్ టైమ్, టాప్ సెల్లింగ్ ప్రొడక్ట్స్, సేల్స్ బై డిపార్ట్మెంట్, పేజ్ 2, పేజ్ 3. సో కమింగ్ టు టోటల్ సేల్స్ బై లొకేషన్ పేజ్కి వస్తే ఇక్కడ సిటీ వైజ్గా ఎన్ని సేల్స్ జరిగాయి అనేది ఈ చార్ట్ చూపిస్తుంది. ఈ చార్ట్ ఏంటంటే క్లస్టర్డ్ బార్ చార్ట్. సో ఇక్కడ సిటీ వైజ్గా సేల్స్ చూపిస్తుంది. ఇక్కడ సిటీస్ ఏమున్నాయంటే జైపూర్, కాన్పూర్, చండీగఢ్, ముంబై, అమృత్సర్, హైదరాబాద్, పూణే, వడోదర, ఇండోర్, అహ్మదాబాద్, కోల్కతా, చెన్నై, పాట్నా, లక్నో, నాగ్పూర్, భోపాల్, మైసూర్ వైజ్గా ఇక్కడ సేల్స్ ఈ చార్ట్లో చూపిస్తుంది. సో ఇక్కడ
ఈ విజువల్ మీదుగా పెడితే ఇక్కడ జైపూర్ సేల్స్ చూపిస్తుంది. ఇక్కడ కాన్పూర్ సేల్స్ చూపిస్తుంది. ఇక్కడ చండీగఢ్ వైజ్‌గా సేల్స్ చూపిస్తుంది. ఇక్కడ సిటీ వైజ్‌గా ఆహ్, ఏ స్టేట్‌కి ఎన్ని సేల్స్ జరిగాయనేది ఈ చార్ట్ స్పష్టంగా చెప్తుంది. కమింగ్ టు సేల్స్ ట్రెండ్ ఓవర్ టైంకొస్తే ఇది సేల్స్ ట్రెండ్ ఓవర్ టైం. ఈ చార్ట్ ఏందంటే ఇది లైన్ చార్ట్. డేట్ వైజ్‌గా ఎన్ని సేల్స్ జరిగాయనేది ఈ చార్ట్ చూపిస్తుంది. ఇది లైన్ చార్ట్. మంత్ వైజ్‌గా ఎన్ని సేల్స్ జరిగాయి అనేది ఈ చార్ట్ చూపిస్తుంది. ఇది సేల్స్ ట్రెండ్ ఓవర్ టైమ్. ఇయర్ వైజ్‌గా ఎన్ని సేల్స్ జరిగాయి. ఇక్కడ ఎన్ని ఇయర్స్ ఉన్నాయంటే 2023, 2024 2 ఇయర్స్ సేల్స్ ఉన్నాయి. 2023లో ఎన్ని సేల్స్ జరిగాయి, 2024లో ఎన్ని సేల్స్ జరిగాయి అనేది ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ 2023 పెడితే ఇక్కడ 2023లో 87,19,144 సేల్స్ జరిగాయి. 2024లో 93,05,039 సేల్స్ జరిగాయి. సో ట్రెండ్ అంటే టైం వైజ్‌గా ఎంత సేల్స్ అంటే మంత్ వైజ్‌గా ఎన్ని సేల్స్ జరిగాయి, ఇయర్ వైజ్‌గా ఎన్ని సేల్స్ జరిగాయి అనేది ఇక్కడ మనం ఈ చార్ట్‌లో మనం స్పష్టంగా ఇక్కడ చూడగలుగుతున్నాము. కమింగ్ టు టాప్ సెల్లింగ్ ప్రోడక్ట్స్. వచ్చి ఇక్కడ ప్రోడక్ట్ వైజ్‌గా ఎన్ని సేల్స్ జరిగాయి అనేది ఈ చార్ట్‌లో మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు. సో ఇక్కడ పెడితే ఏ ప్రోడక్ట్ వైజ్‌గా ఈ రీడర్ అనే ప్రోడక్ట్ వైజ్‌గా ఎన్ని సేల్స్ జరిగాయి. 1,57,825 సేల్స్ ఈ రీడర్ అనేసి ప్రోడక్ట్‌లో జరిగాయి. సో ఇలా ఏ ప్రోడక్ట్‌లో ఎంత సేల్స్ జరిగాయి అనేది మనం స్పష్టంగా ఈ చార్ట్‌లో చూడగలుగుతున్నాము. సేల్స్ బై డిపార్ట్మెంట్. సో డిపార్ట్మెంట్ వైజ్‌గా ఎన్ని సేల్స్ జరిగాయి. ఇది పై చార్టు, ఇది బార్ చార్టు. పై చార్ట్‌లో డిపార్ట్మెంట్ వైజ్‌గా ఎన్ని సేల్స్ జరిగాయి అనేది ఇక్కడ క్లిక్ చేస్తే డిపార్ట్మెంట్ వైజ్‌గా ఎన్ని సేల్స్ జరిగాయి అనేది మనం చూస్తున్నాము. హెచ్ఆర్ డిపార్ట్మెంటు 38,99,563 సేల్స్ జరిగాయి. మార్కెటింగ్ వైజ్‌గా మార్కెటింగ్ సేల్స్ ఎన్ని జరిగాయంటే 38,20,894 సేల్స్ జరిగాయి. సో ఫైనాన్స్‌లో ఎన్ని సేల్స్ జరిగాయంటే 37,02,879 సేల్స్ జరిగాయి. ఐటీలో ఎన్ని సేల్స్ జరిగాయంటే ఐటీ డిపార్ట్మెంట్లో ఎన్ని సేల్స్ జరిగాయంటే 33,21,900 సేల్స్ జరిగాయి. డిపార్ట్మెంట్ ఎన్ని సేల్స్ జరిగాయంటే 32,78,917 సేల్స్ జరిగాయి. ఇది బార్ చార్టు. డిపార్ట్మెంట్ వైజ్‌గా ఎన్ని సేల్స్ జరిగాయి. హెచ్ఆర్‌లో ఎన్ని సేల్స్ జరిగాయి. హెచ్ఆర్ డిపార్ట్మెంట్‌లో ఎన్ని సేల్స్ జరిగాయి. మార్కెటింగ్‌లో ఎన్ని సేల్స్ జరిగాయి. ఫైనాన్స్‌లో ఎన్ని సేల్స్ జరిగాయి. ఐటీలో ఎన్ని సేల్స్ జరిగాయి. సో సేల్స్ డిపార్ట్మెంట్లో ఎన్ని సేల్స్ జరిగాయి అనేది మనం స్పష్టంగా తెలుసుకోవడానికి ఈ చార్ట్ ఉపయోగపడుతుంది. నేను పారామీటర్ వైజ్‌గా ఎన్ని సేల్స్ జరిగాయి అనేది ఇక్కడ క్రియేట్ చేశాను. సో పారామీటర్‌ని నేను ట్రాన్స్ఫార్మ్ డేటాలోకి వెళ్ళి పారామీటర్స్ క్రియేట్ చేశాను. ఇక్కడ పారామీటర్ వ్యూలోకి వెళ్ళి మోడలింగ్లోకి వెళ్ళి న్యూ పారామీటర్ క్లిక్ చేశాను. క్లిక్ చేసి కేటగిరీ వైజ్‌గా, సిటీ వైజ్‌గా, జెండర్ వైజ్‌గా, మంత్ వైజ్‌గా నేను పారామీటర్స్ క్రియేట్ చేశాను.
సో ఎలా క్రియేట్ చేశానంటే ఇక్కడ పారామీటర్స్కి కేటగిరీకి ఒక కోడ్ ఉంటుంది, సిటీకి ఒక కోడ్ రాయాలి, జెండర్కి ఒక కోడ్ రాయాలి. సో ఇలా నేను పారామీటర్ క్రియేట్ చేశాను. కేటగిరీ వైజ్గా ఎన్ని సేల్స్ జరిగాయి, ఇది క్లస్టర్ బార్ చార్ట్. సో కేటగిరీ వైజ్గా వైఎక్స్ అనేది కేటగిరీస్, ఎక్స్ఎక్స్ అనేది టోటల్ సేల్స్ని చూపిస్తుంది. సో ఇక్కడ కేటగిరీలో ఎలక్ట్రానిక్స్, హోమ్ ఫైనాన్స్, అపియర్స్ అనేవి కేటగిరీస్. ఇవి సేల్స్. ఎలక్ట్రానిక్స్లో ఎన్ని సేల్స్ జరిగాయి, హోమ్ అప్లయన్స్ కేటగిరీలో ఎన్ని సేల్స్ జరిగాయి, అపెరల్ కేటగిరీలో ఎన్ని సేల్స్ జరిగాయి అనేది ఈ చార్ట్ చూపిస్తుంది. సిటీ వైజ్గా ఎన్ని సేల్స్ జరిగాయి అనేది ఈ చార్ట్ చూపిస్తుంది. ఇది కూడా క్లస్టర్ చార్టే. సో ఇక్కడ సిటీలో జైపూర్, కాన్పూర్, చండీగఢ్, ముంబై, అమృత్సర్, హైదరాబాద్, పూణే, వడోదర, ఇండోర్, అహ్మదాబాద్, కోల్కతా, చెన్నై, పాట్నా, లక్నో, నాగ్పూర్, భోపాల్, మైసూర్ ఈ అనేది స్టేట్స్ వైజ్గా సేల్స్ అనేది ఈ చార్ట్స్ చూపిస్తుంది. జెండర్ వైజ్గా ఎన్ని సేల్స్ జరిగాయి అనేది యూజర్ చూడాలనుకుంటున్నాడు, కాబట్టి నేను మేల్, ఫీమేల్ వైజ్గా ఇక్కడ నేను సేల్స్ని క్రియేట్ చేశాను. జెండర్ వైజ్గా ఎన్ని సేల్స్ జరిగాయి, మంత్ వైజ్గా ఎన్ని జరిగాయి. మేల్లో 96,69,536 సేల్స్ జరిగాయి. ఫీమేల్లో 83,54,617 సేల్స్ జరిగాయి. సో ఎక్స్ఎక్స్లో జెండరు, వైఎక్స్లో టోటల్ సేల్స్ అనేది ఈ చార్ట్ చూపిస్తుంది. సో జెండర్లో ఎన్ని సేల్స్ జరిగాయి, ఫీమేల్ ఎన్ని సేల్స్ జరిగాయి ఈ చార్ట్ స్పష్టంగా చూపిస్తుంది. మంత్ వైజ్గా ఎన్ని సేల్స్ జరిగాయి అనేది ఈ చార్ట్లో మనం చూడగలుగుతున్నాము. ఇది క్లస్టర్డ్ బార్ చార్ట్. మంత్ వైఎక్స్లో మంత్, ఎక్స్ఎక్స్లో టోటల్ సేల్స్ అనేది ఈ చార్ట్ చూపిస్తుంది. టేబుల్లో ఫీల్డ్స్ ఏమున్నాయి అంటే కస్టమర్ టేబుల్ ఏం ఫీల్డ్స్ ఉన్నాయంటే కస్టమర్ ఐడి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, జెండర్, బర్త్ డేట్, కస్టమర్ సిటీ, స్టేట్, కంట్రీ, స్టేట్స్ అనేవి ఉన్నవి. ఎంప్లాయీస్ టేబుల్లో ఎంప్లాయీ ఐడి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, జెండర్, బర్త్ డేట్, హైర్ డేట్, డిపార్ట్మెంట్ ఫీల్డ్స్ ఉన్నాయి. ఫ్యాక్స్ సేల్స్ టేబుల్లో ఫీల్డ్స్ ఏమున్నాయంటే సేల్స్ ఐడి, ప్రోడక్ట్ ఐడి, కస్టమర్ ఐడి, ఎంప్లాయీ ఐడి, లొకేషన్ ఐడి, టైమ్ ఐడి, క్వాంటిటీ, టోటల్ సేల్స్ అమౌంట్ ఫీల్డ్స్ ఉన్నాయి. లొకేషన్ టేబుల్లో లొకేషన్ ఐడి, సిటీ, స్టేట్, కంట్రీ ఫీల్డ్స్ ఉన్నాయి. మంత్ స్టార్ట్స్ టేబుల్లో మంత్ నెంబర్ ఉన్నాయి. ప్రోడక్ట్స్ టేబుల్లో ప్రోడక్ట్ ఐడి, ప్రోడక్ట్ నేమ్, కేటగిరీ, ప్రైస్ ఫీల్డ్స్ ఉన్నాయి. టైం టేబుల్లో ఏం ఫీల్డ్స్ ఉన్నాయంటే టైం ఐడి, డేట్ ఐడి, మంత్, క్వార్టర్, ఇయర్ ఫీల్డ్స్ ఉన్నాయి. ఇక్కడ పేజ్ 3లో నేను టేబుల్ క్రియేట్ చేశాను. ఇది మ్యాట్రిక్స్ టేబుల్. ఇక్కడ స్టేట్ వైజ్గా టాప్లోనే 23 సేల్స్, 24 సేల్స్, ఎన్ని సేల్స్ జరిగాయి అనేది ఈ మ్యాట్రిక్స్ టేబుల్లో మనం చూడగలుగుతున్నాము. సో డేటా మోడల్ వ్యూలోకి వస్తే నేను డేటా మోడల్ క్రియేట్ చేశాను. సో నేను సేల్స్ డాష్బోర్డ్స్ని ప్రాజెక్ట్ని నేను చాలా చక్కగా చేశాను.